చలో అందరికి నమస్తులు. గుర్తుపట్టారు కదా, నేను మీ రాచకొండ. చిన్న పెద్ద అవ్వ ముసలి ముతక ఊరోళ్ళు పట్టణంలో గల్లీలుండే పోరగాళ్ళ దగ్గర నుంచి అంత నిమ్మలమే కదా. ఇక అమూల్య స్టూడియోకి మళ్ళీ వచ్చేసిన. ఏందో కథ అంటారా? అరే వేనన్న స్టూడియో అంటే ఎట్లుంటది, మొత్తం పాటల సందడి. అగో గదే అన్నట్టు పాటల సందడి మేము చూస్తలేమో అనుకునేరు. ఇవాళ ఎట్లాంటి పట్టుకొచ్చింది తెలుసా? పిట్ట కొంచెం కూతగానం, మనిషికి ఇంతే ఉంటది కానీ పాట ప్రపంచం అంతా తిరుగుతుంది అన్నట్టు. ఇక యూట్యూబ్ లో అయితే ఊపి పారేసినాయి ఆమె పాటలు. అబ్బా ఎవరి గతగానం సింగర్ అంటే ఊళ్ళ కలుపుకుల అమలక్కల పాట దగ్గర నుంచి అమరవీరుల పాటల దాకా. ఇక వరిసేల పోటీ పోతుంటే బొత్తల మీద కిస్ కిస్ పిట్టలు మొత్తుకుంటే చూడు అట్లా పొట్టు పొట్టు పాటలు పాడుతుంది అన్నట్టు. ఆమె పేరే పోలే మీనా. ఏమరా మీనా, మంచిగున్నావా? ఇది అలా సురు చేయాలి నువ్వు పాటల వీణా. ఇది ఏంటిది? వేనన్న ఇలాక బరాబరు వాడాలి, ఓకేనా? చలో మొదగాల నీకు మంచి పేరు తెచ్చిన పాట ఏంటిది చెప్పు. రంగయ్య. ఏదో ఒక్కసారి నువ్వు ఆ రంగయ్య ముచ్చట యాద్ చేస్తే మన వాళ్ళందరికీ ఓ అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఏది సురు చేయి. ఊరు నడమ ఇల్లురో రంగయ్య, ఊకుకే రావుకురో రంగయ్య, కచ్చిరు వాడన్నరో రంగయ్య, కనగల్ల కళ్ళుంటాయో రంగయ్య, రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య, రద్ది పాలైపోతామో రంగయ్య, నిన్ను చూడ మనసాయనే మంగమ్మ, మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ, ఏమి మందు పెడితివో మంగమ్మ, ఎంట దిప్పుకుంటివో మంగమ్మ, కచ్చీరు చెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నెడిసి ఉండలేనే మంగమ్మ, ఎడబాటు భరించనే మంగమ్మ. ఈ సాంగ్ ఇష్టం. ఓ ఈ పాట నీకు బాగా ఇష్టం, మంచిగా పోయింది కదా, బాగా పేరు తెచ్చింది. అచ్చా ఇప్పుడు ఈ పాటలు వాడాలి అని ఎప్పటి నుంచి అనుకునేదానివి? ఈ స్కూల్ నుంచే పాటలు వాడేదానివా? చిన్న ఉన్నప్పటి నుంచే అనుకునేదాన్ని. అంటే స్కూల్లో వాడేదానివా? పాడేదాన్ని. అట్లా ఏమైనా పేరు ఉండేనా? బాగా మీన వాడుతుంది. స్కూల్లో నువ్వు మొదలు వాడిన పాట ఏంటిది అసలు? తొలత పాడుడే అగో మీరైతే ఈ పాట వాడింది అప్పుడు మంచిగా ఉంటది అని అంటారు కదా, ఏం పాట? ఒకటి చిన్న ఉన్నప్పుడు పిల్లలందరం తండాకు తాండు కూడా అంబ తాగుతాండు, ఈపు మల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు, తండాకు తాండు కూడా అంబ తాగుతాండు, ఈపి మల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు, వామ్మో అరే వాయ్యో అరే వామ్మో నేను ఓహోనత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనింటికి, వామ్మో నేను ఓహోనత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనింటికి, ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు, అన్నమేసినాక వాడు గిన్నెలేయమంటాండు, ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు, అన్నమేసినాక వాడు గిన్నెలేయమంటాండు, వామ్మో అరే వాయ్యో వామ్మో నేను ఓనత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనింటికి, వామ్మో నేను ఓనత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోని, పెద్దన్న తెచ్చిన పట్టు సీర నమ్మిండు, చిన్నన్న తెచ్చిన బర్ర పెయ్య నమ్మిండు, పెద్దన్న పెట్టిన పట్టు సీర నమ్మిండు, చిన్నన్న తెచ్చిన బర్ర పెయ్య నమ్మిండు, వామ్మో అరే వాయ్యో వామ్మో నేను ఓనత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోని. ఈ సాంగ్ వాడేది మంచిగా ఉన్నది పాట. అంటే ఇప్పుడు మొదలు వాడిన రంగయ్య పాటకు వెనకసీరు వాడిన తాగుబోతు లింగయ్య పాటకు చాలా తేడా ఉన్నాయి. అంటే ఈ పాటతో నీకు పేరు వచ్చింది ఊర్లో. అవును, ఊరు అంటున్నాం కానీ అసలు మీది ఏ ఊరు సొంతం? లోయపల్లి రంగారెడ్డి జిల్లా. అక్కడ నుంచి అత్తగారు రంగాపూర్. మీ అంటే మీ పెళ్ళి కూడా వాడుతూ ఉంటాడా? లేదు. నీ పాటలు అంటే ఇష్టపడతాడా? ఇష్టపడతా. అంటే ఎప్పుడన్నా ఇంట్లో జవడాలు అయినప్పుడు పాటలతో సంజాయిస్తుంటావా? ఏమనని అంత సైలెంట్ గానే ఉంటాయి. నువ్వు మనిషి కూడా సైలెంట్ గా అట్లా మళ్ళీ పాటలు ఏమో వేరే ఉన్నాయి రికార్డింగ్ లలో వింటుంటే యూట్యూబ్ లా. నిన్న ఎలా వాడింది, ఎట్లా పోయింది పాట? మస్తు పోయింది. నువ్వు వేరన్నా ఏకన్నా పిల్ల ఈమెనే నువ్వు ఆ పాట మీకు తెలియదు అందుకనే పట్టుకొచ్చిన. ఏది మనోళ్ళ కోసం ఒకసారి ఆ పాట పాడవు. ఏకన్న పిల్ల ఏకనో ఏమో పోరా నేను రాను పోరా, దొవ్వన పిల్ల దొవ్వనో ఏమో పోరా నేను రాను పోరా, తౌడుపరం పిల్ల తౌడుపరం తే పోరా జల్దీరా పోరా, 3 పైసల పైకమో ఏమో పోరా నేను రాను పోరా, ఏకన్న పిల్ల ఏకనో ఏమో పోరా నేను రాను పోరా, సింతలు పిల్ల సింతలు ఏమో పోరా జల్దీ దుల్పు పోరా. అచ్చా ఇప్పుడు ఏకన పిల్ల ఏకనా నేను బతులాడతాడు రమ్మని, అంతేనా? అంతర్లీనంగా అంటే లోపల నుంచి వాడు సైగా చేస్తాడు రమ్మని. నువ్వు రానని చెప్పి నువ్వు చెప్తావు. ఈ పాటలు ఏడ నేర్చున్నావు నువ్వు? ఇట్లా అమ్మ వాళ్ళు వాడేదన్నా.
అంటే వెనకట వాళ్ళు పాడే అంటే నీకు గురువు ఎవరు ఈ పాటలకు? ఊర్లో అమ్మ ఇంట్లో పాడుతుండేది, పాడుతుంటే అప్పుడప్పుడు నేర్చుకునేదాన్ని కానీ ఇంకా ఎంకరేజ్ లేదు కదన్న బయట. అవును, జనరల్ గానే 10 అయిపోయిందంటే పెళ్లి చేయాలా, అత్తగారింటికి పంపాలి, ఒక గంపెడు పిల్లలు, సంసారం, ఇదే సరిపోతుంది. అయినా సరే ఇప్పుడు యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత నీలాంటి సింగర్లకు అంటే చాలా మంది యూట్యూబ్ నుంచి వెలుగులోకి వచ్చారు కదా, యూట్యూబ్ మేలు చేసిందని అనుకుంటున్నాను. యూట్యూబ్ మేలు చేసింది అనుకుంటున్నా. మా ఊర్లో రంగపూర్ తరపున అది కృష్ణన్న ఉండే జర్నలిస్ట్ ఉండే. కృష్ణన్న ఒక మా పార్టీ గెలిస్తే కమ్యూనిస్టు, దాని తరపున ఒక సాంగ్ పాడిన. ఆ సాంగ్ పాడితే ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఎంకరేజ్ చేసిండు, పాడాలి మీనా, నువ్వు పాడాలి, ఏం కాదు నాన్న, నేను ఒప్పిస్తా అని చెప్పేసి ఊకే నా దగ్గరికి వచ్చిండు. వస్తే చూసి ఏబిఎం ఛానల్లా మనోజ్ అన్న దగ్గరికి పాడు ఒకసారి చూద్దామంటే నల్గొండకి వెళ్ళి అల్లరి కార్డు పాడిన. అక్కడ ఒక గుబురు గుబురు సాంగ్ అని అక్కడ పాడిన. ఏం గుబురు అది? అన్నయ్య రాసిండు, గుర్తున్నదా? అది కొంచెం గుబురు గుబురు గుంపు సెట్లు ఏడరను మామా నీ జాడ చెప్పు రామా, అదురు బెదురు గుండెలదురు ఏడరను మామా నీ జాడ చెప్పు రామా. ఈ సాంగ్ పాడిన. అంటే ఫస్ట్ నువ్వు రికార్డింగ్ లో పాడింది. ఎస్, నీకు అంటే ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం వేనన్న స్టూడియోలనే ఎక్కువ శాతం పాడినావు. నీకు వేనన్న ఎట్లా పరిచయం? ఆయన ఒక గురువు లాగానేనా ఎట్లా నువ్వు ఆయనకు? నేను వేనన్న దగ్గరికి ఒక రోజు వచ్చి నేను ఇట్లా సాంగ్స్ వాడతా అన్నా అంటే, సరే అమ్మా చూస్తా వెళ్ళు అని చెప్పిండు. వచ్చిన ఒక నందికొండ సాంగ్ అవకాశం ఇచ్చింది. ఆ సాంగ్ వాడినన్న. పాడిని ఆ సాంగ్ వల్ల కొంచెం కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఉంటాయి. పాటలు అన్నాక పరీక్షలు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి, ఆ తర్వాత విజయం ఉంటది, ఇట్లా నడిచేది ఉంటది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నువ్వు జానపదాలన్నీ సేకరించుకొని దగ్గర పెట్టుకొని ఇక్కడ అమూల్య స్టూడియోకి వచ్చి మళ్ళీ విననకి ఇచ్చి ఆ తర్వాత సరే ఒక 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 పాట నుంచి ఒకసారి బాధలు రావచ్చు, ఒకసారి అంత తిరిగి సంతోషాలు రావచ్చు, అది జరుగుతుంటాయి. కానీ నువ్వు ఒక అంటే గృహిణిగా ఆడ మనిషిగా ఉన్నావు, పిల్లలు, సంసారం, మళ్ళీ నువ్వు చేసుకునే పని నువ్వు చేసుకొని పాటల కోసం రావాలి. దీనికోసం అంతా మీ అంటే నీ పెనిమిటి కానీ మీ ఆయన అట్లా ఎంకరేజ్ చేస్తాడా నిన్ను? మా ఆయనే చేస్తాడు అన్న. మా ఆయనే ఎంకరేజ్ చేస్తాడు, తీసుకెళ్తాడు, మళ్ళీ పంపిస్తాడు ఆయనే. ఊర్లలో జనరల్ గా జానపదాలు రావాలంటే ఊర్లతో బాగా కలిసిపోయి ఆ వాతావరణం అదంతా తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు పెళ్లిళ్ళు అప్పుడు 4 పాటలు ఉంటాయి, నువ్వు అట్లా 4 పెట్టంగా ఏమైనా పాటలు పాడుతుంటివా? పాడుతుంటే ఏదో ఒకటి పాడొచ్చు కదా మాకు. అత్తారు సీసల్ల ఉత్తర ఓసుకో, అత్తారు సీసల్ల ఉత్తర ఓసుకో, రంబరావే నలుగుకి నాయి తోట ఇవనియాల కుసుమరావే నలుగుకి, రాకుంటే రకపాయ రక్మి నుప్పిందేవి, రాకుంటే రకపాయ రక్మి నుప్పిందేవి, రంబరావే నలుగుకి నాయి తోట ఇవనియాల కుసుమరావే నలుగుకి. అమ్మలక్కలందరూ కోరస్ వాడతారు, పిల్లగాని పసుపుడుతప్పుడు అవి పసుపుడుతప్పుడు అందరు రమ్మని పిలుచుకునేటందుకు వాడతారు. అది ఆడదాకా ముద్దుగానే ఉంది. ఇప్పుడు మనకు భారత్ అయిపోయినాక డీజేస్ అప్పుడు ఇట్లా అయిపోయినాక పిల్లగాడు కళ్ళు నలుచుకుంటే ఇంట్లోకి పోదానప్పుడు తగిలించుకుంటారు ఆడపిల్లలు. ఆయన లోపలేస్తారు, ఇక బయట ఉంటారు, పేర్లు చెప్పమంటారు, తలుపు తీయరు. అప్పుడు కూడా ఏమైనా పాటలు ఉంటాయా? అప్పుడు కూడా ఉంటాయి. అట్లా ఏమైనా వచ్చా? ఉంటాయి కదా, అప్పుడు పాటలు ఉంటాయి. మరి అన్నయ్య మీ అత్తగారు ఏం కట్నాలు ఇచ్చారు? ఏమైనా గుర్తుంటే పాట, లేకపోతే అన్నయ్య మీ అత్తగారు ఏమి కట్నాలు వచ్చిరి, అన్నయ్య మీ అత్తగారు ఏమి కట్నాలు ఇచ్చిరి. సాంప్రదాయంగా కొంత తెలవాలి అనే దానికోసమే నేను అడిగి చూసిన తప్ప ఇక ఆ సందర్భం వస్తే కానీ అన్ని యాదికి రావు కదా వెంటనే. ఇక దానికి తోడు ఇప్పుడు ఈ వెనకట గుర్తున్నారా నీకు? అంటే నా చిన్నతనాన్ని అయితే బండపాశం ఉంటుండే, వానలు పడకపోతే ఈ రోగల బండ కప్ప కట్టి అమలక్కలు కప్ప కామడాడు, గుర్తున్నదా? అందులో ఏమన్నా వస్తాయా? అందులో రావు, కానీ పోతుంటివా? కప్పని ఎత్తుకొని పోతుంటే రోగల బండ పట్టుకొని వీళ్ళకి నీళ్లు పోస్తారు, ఇటున్న అటున్న పిల్లలకు నీళ్లు పోస్తారు. అంటే సాంప్రదాయం పాట ఒకటే కాదు, ఊళ్ళో సాంప్రదాయాలు ఉంటాయి అనేది కూడా చెప్పాలి కదా. వానలు కురవకపోతే వానదేవుని రా అని ఆ కప్ప కామడు ఆడుతురు. అట్లా నీకేమన్నా వచ్చినా అని అడిగిన వచ్చి. ఈ పండుగలు పబ్బాలకు పోయిన కాడ పాటలు కూడా ఉంటాయి కదా, గాజులు పెట్టే పాటలు ఏమైనా వచ్చాయా? నీకు ఇప్పుడు యూట్యూబ్ అలవాటు అయినాక బాగా అంటే యూట్యూబ్ లో అన్ని పాటలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏకన్నా కాకుండా వేనన్నతో ఏం పాడినావు? వేనన్నతోటి రంగే సాంగ్, కట్టెంట పోయేటి కర్రపిల్లగా. మరి చెప్పలేదు, కట్టెంట పోయేటి కర్రపిల్లగా అని ముచ్చటేమో.
కట్టెంట పోయేటి కర్ర పిల్లగా ఓ ఎర్ర పిల్లవా నువ్వు కమ్మాలు తెస్తానా ననలేదా నేను వినలేదా ఓ అమ్మలారా ఓ ఎక్కలారా అని పట్టుకోర్రే నేను మొత్తుకుంటా ఈ సాంగ్ వాడి మంచి పాట ఇది. అవును, ఆ సాంగ్ వాడింది వినను. ఆహా. ఇప్పుడు కొత్తగా ఏం రాబోతున్నాయి? ఇప్పుడు కొత్తగా ఒక సాంగ్ చేస్తురా? అదే నాకు వినబడ్డది, జర అంత గుసగుసి వినబడ్డది. ఏదో పిల్లగాడు ఆయన కథ ఉన్నదట కదా, అది కొంచెం అంత ఏమి పెట్టరాదు. మరి నేను పిలిచి వీటికి మరి పాటలు పాడటానికి పిలిచాను. పాటలు పాడుతుంటే పాటలు పాడిస్తాం, ముచ్చట పెట్టుకుంటే ముచ్చట పెడతాం. గుడిది పిర్రలోడు గుడ్డ కోసోడే సెమ్మ సెక్క వానికి మాయమ్మ ఇస్తానంటుండే సెమ్మ సెక్క ఇస్తానన్నా నుండి ఇంటికొస్తుండే సెమ్మ సెక్క సోడెలాగులోడు సొల్లుము తోడు సిప్పిరెంటికలోడు చెప్పిన వినడు గుడిది పిర్రలోడు గుడ్డ కోసోడే సెమ్మ సెక్క వానికి మాయమ్మ ఇస్తానంటుందే సెమ్మ సెక్క. ఈ సాంగ్స్ వానికి మాయమ్మ నన్ను ఇస్తానంటుందా ముచ్చట? అచ్చా, ఇది రాసిందా జానపదమేనా? జానపదం. ఇది అల్లుకున్నది అసలు. వాళ్ళు రాయకుండానే వాడుతురు, ఇప్పుడంటే రాదురు కానీ అప్పుడు వాళ్ళు రాయకుండా వాళ్ళ నోటికి ఏమొస్తే గదే పాట అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఊళ్ళో ఉట్టి పెరిగి వచ్చినావు కదా, ఇన్ని పాటలు ముసలి ముసలి పాటలు ముసలి ముసలి ముచ్చట్లు ఉన్నాయి. కమ్యూనిస్ట్ వాళ్ళ పాటలు ఏమైనా వచ్చేదా నీకు? కమ్యూనిస్ట్ అంటే ఏం పాటలు వచ్చు కమ్యూనిస్ట్ వాళ్ళు? ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఇదేనా? అదొకటి వస్తుంది. ఈ పాషనారారు పాటలు రంగారెడ్డి జిల్లా అంతా దుమ్ములు వేస్తాయి కదా, ఎర్రజన పాటలు వస్తాయి కానీ అప్పుడు అన్ని గుర్తుండే అన్న, మర్చిపోయినట్టు అయిపోయినాయి బాగా. పని చేసుకోవడం అదే సరిపోయింది, ఏడ గుర్తు పెట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు పాటతో ప్రయాణం మొదలైంది కదా, ఇప్పుడన్నా మరి ఇప్పుడు యూట్యూబ్ లలో చాలా పాటలు వస్తుంటాయి. నీకు బాగా పాడాలనిపించి నీకు నచ్చింది ఏదైనా ఉంటే ఒకటి చెప్పు నాకు. ఒకటే చెప్తావా? ధూళి చూడు దుమ్ము చూడు నా సామి దున్న పోతుల బారు చూడు పాత కోట్ల పడవసంగా నా సామి పడుసు పిల్లల బారు చూడు సక్కని సరిబండ మీద నా సామి సెక్కదంచే సోర పిల్ల సెక్క వచ్చి సెంపదగిలే నా సామి సెప్పరాని దుఃఖం వచ్చే. ఇవి ఇట్లా నచ్చుతాయి. మరి అయ్యో ఈ పాట నేను పాడితే ఏమో మస్తు ఉంటుండే కదా అనిపించే పాటలు కూడా ఉంటాయి కదా. అవును, అట్లా ఏం నచ్చింది నీకు? అనిపించింది అది అసలు పాటలు లేవు మనకు. ప్రతి ఒక్కరికి ఉంటది కోరిక. ఇప్పుడు ఒక పాట ఇంటో బాగా నచ్చుతాయి, నేను వాడితే నా ఈ పాట నాకు దొరికితే నా క్యారెక్టర్ అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ పాటలు పాడేటోళ్ళు కానీ ఆ పేరు ఆ కోరిక ఉంటది అందరికి సహజంగా. నీకు ఈ అవకాశం నాకు వస్తే బాగుండే అనేది ఏమన్నా? చీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా చీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా సింగులన్న చూడకున్న నన్నన్న చూడవా ఏం పిల్లగ కొమరయ్యా ఎటో ఎల్లుతున్నవా ఏం పిల్లగ కొమరయ్యా కమలు పెట్టిన చూడవనా చెవులనన్న చూడవా కమలు పెట్టిన చూడవనా చెవులనన్న చూడవా కమ్మలన్న చూడకున్న నన్నన్న చూడవా ఏం పిల్లగ కొమరయ్యా ఎటో ఎల్లుతున్నవా ఏం పిల్లగ కొమరయ్యా. ఈ సాంగ్ ఇష్టం. సూపర్ సూపర్. అంటే ఈ సాంగ్ నేను వాడితే బాగుండి అనిపించింది నీకు? కానీ ఒకసారి అదృష్టం ఎట్లుంటుంది అంటే ఆడదాకా వచ్చింది పాడతాం అనుకునే లోపు మళ్ళీ మళ్ళీపోతుంది. అట్లాంటివి ఏమన్నా జరిగినాయా? అట్లా అంటే ఒకటి ఇది ఎవ్వారి వాడళ్ళకి వెళ్ళినవో బామ్మ ఆ పాట నేను అడిగిన అంటే ఫస్ట్ నిన్ను తెచ్చిన సాంగ్ కానీ వేరే నాకు ఇవ్వలేదు, నాకు తెలియదు. ఆ తర్వాత వేరే అయిపోయింది. అది తెచ్చినా కూడా ఆ సాంగ్ పాడుకున్నా కూడా కొంచెం గానీ అట్లుండే లిరిక్స్ వేరే లాగా వీళ్ళు మార్చి తర్వాత ఎత్తి రాసి. అంటే నువ్వు పాడితే బాగుండే అనిపించిందా? అనిపించింది. ఆ పాట ఏమన్నా వస్తుందా కొంచెం? ఎవ్వారి వాడల్లాకెళ్ళిన్నవే బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళిన్నవే బామ రోట్ల వడ్లు పోసి రోకల్ల దంచబెట్టి కల్ల సరగబెట్టి. అంటే ప్రతిసారి మనకు ఏది రాసి ఉంటే అదే పాట వస్తుంది. కానీ ఏమనుకుంటున్నావు, ఈ పాట నన్ను నిలబెడుతుంది, ఇంకా పాటలు పట్టుకొని వస్తా, ఈ పాటలు ఇంకా నేను బాగా వాడాలి, ప్రపంచానికి ఇంకా తెలియాలి. అయితే ఎక్కడైతే ఒక పాటతోటి నీకు ఇబ్బంది జరిగిందో కానీ అక్కడే మళ్ళీ పాటతోటి గెలుపునందుకోవాలనే కసి ఉంటుందా? అది ఇక్కడ ఎందుకని నేను అది మాట్లాడతలేదు కానీ మనం ఎక్కడైతే ఒక మన ఇష్టాన్ని ప్రదర్శించినప్పుడు ఇబ్బంది పడతామో మళ్ళీ అక్కడే అంటే పడ్డకాన్నే గెలవాలి అనేది సామెత ఉంటుంది ఎందుకంటే పెద్దలు అనేది. అట్లా నువ్వు పాటతోటి ప్రయాణం మొదలు పెట్టినావు. పాటతో ఇప్పుడు మీ ఆయన ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉన్నది నీకు? సో మీ పిల్లల చదువులు వాళ్ళు చూసుకుంటారు, నేను పాట నొక్కదానే గట్టిగా నమ్ముకున్నావు అంతేనా? ఎట్లా బాగానే ఇస్తారా నువ్వు పాటలు పాడితే? పైసల కోసం వస్తారా యాక్చువల్గా? పాట ఎంత అని పాట పాడతాను వస్తున్నావు?
నాకు లైఫ్ ఒకటి రావాలి. ఉమ్. లైఫ్ వస్తే ఇప్పుడు నేను ఒక పేరు తెచ్చుకుంటే పైసలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అవును, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సినిమాల్లోకి తెలంగాణ వాళ్ళు రావాలన్నా పోవాలన్నా తెలంగాణ పాటలు రావాలన్నా పెద్ద ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఏమైంది, యూట్యూబ్ అయింది కాబట్టి ఏ సినిమా అవకాశాలకు వెతుక్కోకుండా ఎవరికి వాళ్ళు పాట వస్తే చాలు రికార్డ్ చేసుకొని యూట్యూబ్ లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. అట్లా నీకేమన్నా నన్ను అంటే సినిమా వాళ్ళు కూడా యూట్యూబ్ లో వచ్చిన వాళ్ళని సింగర్లని ఇప్పుడు కనకవ్వ కానివ్వండి, కొంతమంది ముసలు పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లేట్ వయసులో యూట్యూబ్ లోకి వచ్చినా కూడా హిట్ అయిపోయింది. అట్లా నువ్వేమన్నా మీలో కూడా నాకు సినిమా వాళ్ళు పిలిచినా కూడా నేను పోయి పాడతా, ఓ జానపదం అట్లాంటిది దునియాకి ఇస్తా, ఈ సొసైటీకి ఇస్తా అనే కళలు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయన్న, ఉన్నాయి, చేయాలనుకుంటున్నా, చాలా ఉన్నాయి. అది పాట మీద ఎప్పుడు ఉంటది కానీ ఇంకా నాకు పని మీద కూడా ఎప్పుడు ఉంటది కదా. పని చేసుకోవాలి, పని చేసుకుంటే పూట గడవదు. మనకి ఎవరు లేరు కదన్న, ఇంకకెళ్ళి చేసుకో. పాటను నమ్ముకున్న పూట గడుస్తుంది, కాకపోతే కొన్ని రోజులు తిప్పలు తప్పదు. కానీ ఎందుకంటే మేము చాలా మంది పాటను నమ్ముకునే వచ్చినాం. ఇప్పుడు నెలగానే రెండిట్లనో ఇదెట్లనో అనుకుంటే ఒక్క పాట మీద గట్టి నమ్మకం పెడితే అవన్నీ గట్టిగా వెళ్ళిపోతాయి. నువ్వు గట్టిగా పట్టుకోవాల్సింది పాటనే, మరి ఆ లక్ష్యం లేకుండా ఉండకూడదు. ఇప్పుడు ఇంకా ఈ బావమరదళ్ళ పాటలు ఏమన్నా అట్లా వచ్చాయి? నీది వన్నెరా నాది వన్నెరా కలదారిలో పులా వన్నెరా కలదారిలో పులా వన్నెరా కలిసిపోయేటి కలమొచ్చెరా నిమ్మకాయలా నిచ్చేనంపురా నిచ్చెన పైన నేను నిల్చే వత్తురా జాజికాయలా జల్లేడంపురా జల్లెడ పైన జరే వస్తరా నీది వన్నెరా నాది వన్నెరా కలదారిలో పులా వన్నెరా కలదారిలో పులా వన్నెరా కలిసిపోయేటి కలమొచ్చెరా ఏరే వాయరా తుంగా మునిగరా ఏరు దాటి నేనెట్టా వత్తురా ఏరే వాయరా తుంగా మునిగరా ఏరు దాటి నేనెట్టా వత్తురా. మంచిగా ఉన్నది. నేను ఇది కూడా అంటే ఇది రికార్డ్ చేసిరా? చేయలేదా? చేస్తారు. నీ దగ్గర ఉన్న సంపద అంతా ఇచ్చుడే ఇక మొత్తానికి దునియాకు. అచ్చా, ఇప్పుడు మామూలుగా అవ్వలు తాతలు అంటే తాత మనవరాలు వాడుకునేవి అట్లేమన్నా ఉండేటివా? అంటే ఊర్లో ఉంటాయి కదా ఈ వరుసైన పాటలు కొంచెం అట్లా. ఊరువి అంటే ఊరంటే ఊరు కాదు, పోనీ ఇప్పుడు మీ అమ్మ వాడే పాటల్లో నీకు బాగా నచ్చే పాట ఏముండే? అమ్మ వాడిందా? అక్కక్కర బాలమ్మో నా అక్కర బాలమ్మ అర్రాలున్నోడవడే నా ఎక్కర బాలమ్మ అర్రాలున్నోడవడే నా ఎక్కర బాలమ్మ చిట్టాల కోమటోడు లెక్కల కంటొచ్చిండు చిట్టాల కోమటోడు లెక్కల కంటొచ్చిండు ఇక్కడనే జిక్కిండ్రో నా తమ్ముడయ్యల మంద ఇక్కడనే జిక్కిండ్రో నా తమ్ముడయ్యల మంద నువ్వొయ్యే అర్రాల అత్తరు సీసున్నది నువ్వొయ్యే అర్రాల అత్తరు సీసున్నది ఉత్తరన జల్లమ్మో నా ఎక్కర బాలమ్మ దక్షిణన జల్లమ్మో నా ఎక్కర బాలమ్మ. ఈ సాంగ్ ఇష్టం అమ్మవాడు. మీ అమ్మ బాగా వాడేది. ఇది చేసినావా రికార్డింగ్? కాలేదు. ఇది కాలేదు అంటే నీ దగ్గర కావాల్సిన పాటలే చాలా ఉన్నాయి, ఇంకా నువ్వు ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇంకేం చాలు కాలే అన్నట్టు. ఇక మా మొత్తానికి చాలా పాటల మూల్యం కట్టుకొచ్చినావు మీనా నువ్వు. అయితే ఇవేనా ఏమన్నా ఈ జోల పాటలు చిన్నపిల్లలకు పాడేటివి ఇట్లా అట్లా ఏమన్నా వచ్చా? జోల పాటలు అంటే అవి కూడా తీసుకొస్తే బాగుంటది కదా యూట్యూబ్ లకు. అమ్మ పాటలు, జోల పాటలు, లేదంటే చచ్చిపోయిన భర్తను తలుచుకునే ఆడోళ్ళ బాధలు ఉంటాయి, చచ్చిపోయినప్పుడు తీసుకపోయే పాటలు ఉంటాయి, ఈ పిల్లని సాగనంపే పాటలు ఉంటాయి కదా. ఇట్లాంటి వాటి మీద ఇంకా ఏం లేవా నీ దగ్గర? అటు పిల్లని పెళ్లి అప్పగింతల పాటలు ఉంటాయి కదా. పున్నమ్ము ఎన్నాడే మమ్మగన్న తల్లి పున్నమ్ము ఎన్నాడే మమ్మగన్న తల్లి పూదిద్దు నీ కడప పూల మల్లెలతో పూదిద్దు నీ కడప పూల మల్లెలతో ఆమాస ఎన్నాడే ననుగన్న తల్లి ఆమాస ఎన్నాడే ననుగన్న తల్లి అలుకుదు నీ కడప అంటూ మెట్టెలతో అలుకుదు నీ కడప అంటూ మెట్టెలతో అమ్మ నన్ను గన్నావా అమ్ముకున్నావా అమ్మ నన్ను గన్నావా అమ్ముకున్నావా నీ అమ్మగారు సీరళ్ళు కట్టుకున్నావా అమ్మగారు సీరళ్ళు కట్టుకున్నావా. ఇది అప్పగింతలప్పుడు ఎక్కడి పాట? యూట్యూబ్ లో విన్నావా? పెళ్లి సాంగ్స్ పెళ్లిళ్ళల్లో వాడతారు. బిడ్డ అత్తగారింటికి పోతుంటే అంటే ఆ తల్లికి ఉంటది ఆ బాధ, ఆమె కూడా అట్లా వచ్చింది కాబట్టి మళ్ళా తన బిడ్డను ఇన్ని రోజులు సాదుకొని పంపేటప్పుడు అమ్మా నన్ను అన్నావా అమ్ముకున్నావా అని చెప్తుంది అన్నట్టు. బాగుంది, నైస్. ఓకే మీనా, ఇప్పుడు మరి పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు పాటలు వచ్చినాయి అనుకో, ఈ పాటలకి ఎట్లా పోతావు? నీ పనికి ఎట్లా పోతావు? ఇబ్బందులు ఉండవా?
ఉంటాయన్న. మీ ఆయన అరవటం కానీ కరవటం కానీ ఏమన్నా? పిల్లలు ఉంటారు కదా చూసుకోవాలి ఇక అని చెప్తాడు. ఇప్పుడు వస్తే ఒక గంటలో వచ్చి ఎందుకు 10 నిమిషాలు అయిపోతుంది పాడి ఇట్లా పోనో గంట రానో గంట వచ్చేస్తా అని చెప్తావు, కానీ ఓ పొంటే పడుతుంది అనుకో ఈడ, అప్పుడు పంచాయతీగా ఇంట్లో అర్థం చేసుకుంటాడు ఏమన్నాడు, అర్థం చేసుకుంటాడు ఆయన. అర్థం చేసుకుంటాడు కాబట్టి నీకు నడుస్తుంది అంతేనా? జనరల్ గా ఆడపిల్ల బయటకు వెళ్ళి పాటలు పాడటము ఇట్లా తిరగడం అట్లా తిరగడం అంటేనే ఇంట్లో కోపడతారు. నువ్వు అవి కూడా ఎదుర్కొని ఉంటావు నాకు తెలుసు. చాలా మంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మో ఆమె అట్లా పోతుంది అది నిజమా అట్లా కూడా అనే వాళ్ళు ఉన్నారు. చాలా అన్నారు కూడా ఎదుర్కొని కూడా అయినా సరే పాట అనుకుంటా నమ్ముకుంటూ వచ్చేసిన. ఇప్పుడు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అనేవి వచ్చినాయి కదా, యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని నువ్వే పాటలు చేసుకోవచ్చు కదా, మరి పైసలు వస్తాయి అట్లా? వస్తాయి కానీ పాట చేయించడానికి బడ్జెట్ కావాలి కదా. కావాలి, పెట్టాలి, పెడితే మళ్ళీ రిటర్న్ వస్తాయి కదా. ఇక మేము పిల్లలు మేము బతికేదే కష్టంగా ఉంటది. అంటే నేను యూట్యూబ్ లో పాటల మీద యాక్టింగ్ చేయమని ఇట్లా ఎవరు అడగలేదా? అడిగిరన్న, ఊర్లో వేరే అన్న అడిగితే చెయ్యను అని చెప్పిన. ఎందుకని? ఇక పబ్లిక్ గురించి భయపడాలి కొంచెం. పబ్లిక్ భయపడి ఇప్పుడు మనం ఒక లక్ష్యం వైపు పోతున్నప్పుడు వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు అంటే అంటారు, బాగా వచ్చింది అనుకో మళ్ళీ వాళ్ళే రిటర్న్ అది ఏమో అనుకున్నా బాగా చేసిన. ఈవెన్ నన్ను కూడా, నేను కూడా అటువంటి కళాకారులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు అవమానం నుంచే వస్తారు, డైరెక్ట్ విజయం ఎక్కడ దక్కదు. ఎందుకంటే పని పాట లేదు ఏం పాటలు తిరుగుతుంటే అటు ఇట్లా అన్నారు నన్ను. ఇప్పుడు మామూలు రాడని అంటారు, ముచ్చట అట్లుంటారు. గెలిపొచ్చే ఒకదాకా ఒకలాగా ఉంటారు, గెలిపొస్తే ఒకలాగా ఉంటుంది. అవమానిస్తే వాళ్ళు అవమానిస్తూనే ఉంటారు. మన లక్ష్యం వైపు మనం గట్టుకోవాలని ఎప్పటికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఆడోళ్ళని బయట చూడాల్సిన పడలేదు. ఇన్స్టాగ్రామ్ లో అడగోలి వాడి పెడుతుంటారు లైకులు పైసలు వస్తాయని. అట్లా నువ్వు ఎందుకు చేస్తావు ఇన్స్టాగ్రామ్? టైం ఉండదు కదా నాకు. అవునా? ఎందుకు ఏడ పని చేస్తాడు ఇట్లా ఒక బాత్రూమ్ లో తప్పితే ఏడ పడతాడు చేస్తేనే ఇన్స్టాగ్రామ్. డ్యూటీకి వెళ్ళాలి, ఫోన్ ఉండదు దగ్గర. ఫోన్ ఉండదు, మాకు ఫోన్ ఇయ్యరు. డ్యూటీ పొద్దున 10:30కి వెళ్తే నైట్ 9 అవుతుంది. ఏంది నువ్వు బట్టల షాప్ లో మడత పెట్టాలి, పాలు మళ్ళీ అడగాలి, మళ్ళీ మడత పెట్టి అలా పెట్టాలి. ఒక గిరాకి వస్తే లేకపోతే పని అదే పని. ఇప్పుడు మడత పెట్టు నించోవాలి. ఇన్స్టాగ్రామ్ ఏడ చేస్తావు? అదా బాధ లేకపోతే చేస్తుంటావు అన్నట్టు. మంచిగా యాడ్ చేసినావు. సరే, నువ్వు బతుకమ్మ కాడికి వచ్చినావు. బతుకమ్మ ఆడతావా? ఏటేటా ఊర్లో బతుకమ్మ కాడ వాడతావు? మరి నువ్వు బతుకమ్మ పాటలలో నీకు బాగా నచ్చిన పాట, వచ్చిన పాట, అందరు నువ్వు పాడితే మెచ్చిన పాట ఏంటి చెప్పు, పాడు. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో, నెతిమీది సూర్యుడ ఉయ్యాలో, నెలవన్య కడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్దరామస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో. నేనంటే పాటలు పాడతారు అనుకుంటు, ఇది అందరూ వాడతారు, ఈవెన్ నేను కూడా వాడతాను మొత్తం ఆ పాట. రామ 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 ఉయ్యాలో అదొకటి ఉంటది కదా, ఊరికి ఉత్తరాన వలలో ఊడాల, మరి అందరూ వాడతారు. నీకు కొత్తగా ఏమొస్తుంది అది చెప్పు. ఓలని మన వాళ్ళు ఇనండి వాడాలి, మంచిది. ఇప్పుడు ఊరికి ఉత్తరాన వాడతావు కదా, పాడమంటే ఇది వస్తుందా? అది బతుకమ్మ బతుకమ్మ వలలో అనే పాట. అవి కూడా రావు. రామ 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 ఉయ్యాలంటే అలక ఉంటది. ఇక సాలు బట్టి మునివేళ్ళట్టే ఉంటది కదా ముచ్చటంతా. చెప్పుకుంటా పోతా ఉంటే చప్పటి పడే అంతే పని. ఎట్లా అంటే బతుకమ్మ పండుగ 9 వద్దులు ఆడతావు? 9 వద్దులు ఊళ్ళోకే పోతారా? ఊర్లోనే ఆడతాం. ఊర్లో దుర్గమాత పెడతారు, అక్కడ వెళ్ళి ఆడతాం. ఊర్లో దుర్గమాత కాడ ఆడతారు. బోనాలకు? బోనాలకు కూడా. మరి యూట్యూబ్ లో ఏదైనా బోనం సాంగ్, ఈ బతుకమ్మ సాంగులు చేయొచ్చు కదా నువ్వు. ఇప్పుడు అంత ట్రెండ్ అదే ఉంటది కదా. పండుగ రాగానే పండుగ గురించి ఏమి తెలిసినా తెలియకపోయినా రపరప రాపిచ్చి యాక్టింగ్ చేయించి యూట్యూబ్ కి వెళ్తే అయ్యే పడతాయి. ఏమైతుంది? ఇప్పుడు చేస్తాను నెక్స్ట్ అది. అట్లా చేస్తా అంటావు? బోనాల సాంగ్ బోనాల సాంగులు, పెళ్లి పాటలు ఏముంటే అవి చేయాలి. చేస్తేనే చేస్తాను. వస్తుంది అవకాశం, పిలుస్తున్నారు కానీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పిలిచి ఏం చేస్తాడు, సగం పిలిచినాక మళ్ళీ ఇప్పుడు కాలేదు రేపు రా మళ్ళీ అని చెప్పే వరకు నాకు అక్కడ షాప్ లో డ్యూటీ బంద్, ఇది వేస్ట్. ఇచ్చేది ఒక్క ఇన్కమ్, చేసేది 2 రోజుల పని అన్నట్టు అవుతుంది. మళ్ళీ ఇక్కడ టైం సరిపోదు, అక్కడ టైం సరిపోదు నాకు.
అట్లని ఆపేస్తా. మరి మీ అంటే ఇంటికాడ అత్తమ్మలు కానీ వీళ్ళు కానీ అయ్యో పాటలకు పోతుందట, టీవీలలో కనబడుతుందట, ఎట్లా పాడుతుంది చూసినావా ఇవే అనేటివి ఏమో అనలేదా? అన్నారు. ఆ, మా అత్త ఫస్ట్ ఒకసారి అన్నది. ఏం పాటలు అమ్మ పాటలు టీవీలలో కనపడుతున్నావు, టీవీలో బాగానే ఉంది ఇచ్చేంద్ర మన ఇళ్ళలో ఉందా ఏనన్నా? వామో మైక్ ముందర పోయి ఇట్లా అంటుందటగా అంటురా అంటారు. అన్నారు కూడా అన్నారు. తర్వాతకేమో ముంగడ అన్నారు, వెనుకంటారు. నేను పోయినప్పుడు అమ్మ మంచిగా పాడుతుంది, మంచి పేరు తెచ్చుకుంది కదా అని మళ్ళీ అంటారు. అంటే జరంత పేరు వస్తే బాగా పడుతుంటే వాము అంటారు, బాగా రాలేదనుకో అంటారు. మరి ఈ రెండు ఎదుర్కొన్నావు. ఎవరు కూడా చాలా ఊర్లో కూడా అడిగినన్న, ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అసలు. ఓకే, మీ ఇంట్లోనే జరిగింది కదా, మరి ఇప్పుడు ఓకే అయిపోయిందా మొత్తం? మా ఇంట్లోనే. మా ఆయనే, నేను కష్టాలు పడుకుంటే ఇంత దూరం రావడం అంటే ఇక మా ఆయనతోటే గాని ఎవ్వరు. అట్లా కాదు, ఏదో నువ్వు ఒక పాట పాడినవని మీ అన్న కోపడ్డాడు అనేది విన్నాం కదా, సరే ఇప్పుడు ఓకే అయిపోయింది అంతా? ఓకే. ఇక కోపం ఉంటది కదన్న. కానీ ఒక మంచి పాట వచ్చినప్పుడు అందరు మెచ్చుకుంటున్నప్పుడు ఏ లేబై మంచిగా పాడుతుంది మీ సిస్టర్ అని చెప్పినప్పుడు వాళ్ళకి కూడా ఆనందం ఉంటది కదా. ఇంకా ఆనందం ఉంటుండొచ్చు కానీ మనకి చెప్పారు కదా. చెప్పరు. ఇక వాళ్ళకి బయట ఏమనిపిస్తుందో తెలియదు. ఎవరైనా అట్లా పాడితే కూడా ఒప్పుకోరు. అంటే ఒప్పుకోవడం అనేది లేదు, ఇవాళ రేపు జమానే అట్లా అయిపోయింది కంప్లీట్ గా. నీకు ఏ టాలెంట్ ఉన్నా నువ్వు సెల్ ఫోన్ లోనే చూపించాలి, యూట్యూబ్ లోనే చూపించాలి. 10 మందిని పోగేసి నేను పాట పాడతాను అంటే ఎవడు రాడు. నువ్వు పాట ఏదో నువ్వు వాడి ఆ సెల్ ఫోన్ లోకి ఎలా కొడితే వాడే చూసుకుంటాడు. టైం ఉన్నప్పుడు చూస్తాడు, చేసి బాగుంటే బాగుందని లైక్ కొడతాడు, బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ రాస్తాడు. అంతేగాని మనం ఇంకా ఎప్పుడు వెనకట్లాగా మీటింగులు పెట్టి రండి అని డప్పులు కొట్టి పాడితే సినిమా లేదు, జమాన్ అయిపోయింది. కాబట్టి నీకు ఏం పాటలు వచ్చినా ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా సంపదే. నువ్వు దాన్ని నీ వైపు నీ జీవితానికి ఎట్లా ఉపయోగపడతావు అనేది చూడాలి. ఈ చిన్న చిన్న అరమరికలు అంటే ఇవి అమాస పుణ్యం లెక్క ఉంటాయి. 15 రోజులు అమాస, 15 రోజులు పుణ్యం లెక్క వస్తాయి పోతాయి. కానీ మన లక్ష్యమే ఎప్పుడైనా నిన్ను నిలబెడుతుంది. ఏదో ఒక రోజు గెలుపునందుకొని నీ ఊరు, నీ వాళ్ళు, నీ బలగం, నీ జిల్లా, నీ యావత్ తెలంగాణ నీ గురించి మాట్లాడినప్పుడు నువ్వేందో అందరికి తెలిసినప్పుడు అప్పుడు గర్వంగా గల్లు ఎగిరేసుకుంటారు నీ వాళ్ళు ఎవరైనా. అటువంటి కళలు గాను ఈ వచ్చిపోయే కిరాయిలు, ఈ చిన్న చిన్న అవస్థలు అవి కంపల్సరీ ఈ వ్యవస్థలో ప్రతి మనిషికి ఉంటాయి. కాబట్టి నువ్వు ఫైనల్గా అటే పోవాలి. కానీ మొత్తంగా పాటలలో జానపదాలు వింటుంటావు కదా యూట్యూబ్లో, నువ్వు బాగా వాడుకోవాలనిపించే పాట ఏది? ఆట నాకు తెచ్చిన్నే పిల్ల ఓగంగా, తినుమాని సేతికిచ్చిన్నే పిల్ల నాగంగా, ఆకు మీద మన్ను వాడదిరో అయ్య నారాజు, నీ మీద మనసు లేదేమిరో పిల్లగా నారాజు, నా మీద మనసు లేకపోతే పిల్ల ఓగంగా, అడుగుల్లో మందు వస్తానే పిల్ల నాగంగా, అడుగుల్లో మందు వస్తేరో అయ్యో నారాజు, అవ్వయ్యకొక్క బిడ్డను రో పిల్లగా నారాజు. ఈ సాంగ్ ఇష్టం. అండ్ ఇక్కడ అమూల్య వేనన్న కొన్ని వేల పాటలు వాడు ఉంటాడు, కొన్ని వేల పాటలు చేసి ఉంటాడు. ఆయన పాడిన జానపదాల్లో మీకు వేనన్నది ఈ పాట బాగుంది అనిపించిన పాట ఏంది? పాపాకారి దేవుడు గా పాపాకారి దేవుడు నాకు పాడు రాత రాసేను, గా పోరితో ప్రేమను దించేను. ఈ సాంగ్ ఇష్టం. అది నువ్వు ఇంకోటి విన్నట్టున్నావు మరి, కోంటోళ్ళ ఇంటికాడ కోలాటం ఆడంగా సుడబోయినే రాత్రి పాట వచ్చాది, అది విన్నావు కదా? అది కూడా బాగా ఫేమస్ పాట. అదే ఒకసారి సిటాపట సినుకులకు ఎడదిన్నెవరో రాత్రి, నువ్వెడవన్నెవరో రాత్రిగా, కోంటోళ్ళ ఇంటికాడ కోలాటం ఆడితే ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. అంటే ఈ పాట వచ్చినాకనే వచ్చినావు కదా నువ్వు వీడికి? అప్పుడు ఏమనుకున్నావు ఈ పాట వింటే వీళ్ళు ఎవరో బాగానే వాడతారని అనుకున్నావు? ప్రభావం ఆడింది కదా మా దగ్గర అమ్మాయి. ఓకే. అసలు నేను కూడా వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఆశ ఫుల్ ఉంటుండే. నేను కూడా పోలేను. అప్పటికి కూడా పనులు చేసుకుంటూ పాట పాడేది కానీ అసలు సిటాపట సింకులు చూసినాకనే మనం ట్రాక్ ఎక్కొచ్చు. సిటాపట సింకులే రాగా ఇక మనం ఎందుకు రాదనుకుని వచ్చేసినాం మొత్తం మీద. అయితే ఇప్పుడు పాటతో ప్రయాణం అంతా మంచిగానే నడుస్తుందా మరి? ఇవే ఇబ్బందులు ఇట్లా చిన్నగా తన్నాడుకుంటూ వస్తున్నావు? మంచిగానే నడుస్తుందండి ఇప్పుడు. మంచిగానే అందరు పిలుస్తారు, ఓకే పాడుదురా అంటున్నారు. ఇక వేనన్న దగ్గర వాడుతున్నాం. వేనన్న దగ్గర వాడుతున్నాం. వర్కౌట్ అవుతుందా మరి? అంటే ఎంత డిమాండ్ ఇక్కడ చెప్తావా? ఎంత తీసుకుంటున్నావా అని? అంటే ఏమవుతుంది చెప్పొద్దులే, ఎందుకనంటే అది పబ్లిక్ అంటే మనిషిని బట్టి ఆ సందర్భాన్ని బట్టి
తీసుకునేది ఉంటుంది. ఒకసారి మన అవకాశం ఉంటుంది, ఒకసారి వాళ్ళ అవకాశం ఉంటుంది. ఏమన్నా రాజకీయ పార్టీలు రికార్డింగ్లకు పిలిస్తే పోతావా మరి పాడుతుంది? పోతా గానీ ఇంకా విలువలే అన్నవారు. పిల్లలు అంటే ముందుగా కోరస్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది రాజకీయ పార్టీలో. ఎందుకనంటే ఇవాళ రేపు ఇంకా మొన్న ఓట్ల ముంగల ఒక పాట వచ్చింది, గుర్తుందా నీకు? నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడుము గట్టవే రామక్క. ఏం లేదు, మీరు నువ్వు వాడే జానపదాలు కింద మలిపేటకు తిప్పితే అయిపోయాయి, స్టీరింగ్ ఇట్లా తిప్పితే రాజకీయ పాట అయిపోయింది. మరి అందులో ఏముంది, రామక్క రామక్క అన్నారు రాకుంటే పోయింది. అంతే ఉంది ఆడ, రామక్కు రామక్క అని చెప్పింది రాకుంటే పోయింది. నువ్వు కూడా అట్లా సురువు చేయి. మరి ఇప్పుడు కలుపుకుల బదులు ఈ పూలు అయిన ఉపాధి హామీ పథకం ఇటు అయింది, ఈ ఎటైతే మనం బతకాలి, అంతేనా? అట్లా ఫైనల్ గా 2-3 పాటలు నీకు నచ్చినాయి వరుసగా సురువు చేసినావు అనుకో, ఇక ఒడిపిద్దాం వచ్చిన ముచ్చట. గీత గీయారాదు రాత రాయారాదు చదువుకోలే దొరవో సంజీవరెడ్డి, చదువు నేర్పు దొరవో సంజీవరెడ్డి. బాయిగడ్డ కాడ తడకలడ్డ కాడ రోజు గల్వే పిల్లావో నీలావేని, చదువు నేర్పిస్తానే నా రంగాసాని. ఆడపిల్లలతోని అగ్గి పెట్టెలతోని ఆటలాడకు దొరవో సంజీవరెడ్డి, కాలిపోతావు దొరవో సంజీవరెడ్డి. అంతే కదా, కరెక్ట్. ఆడపిల్లలతో అగ్గి పెట్టారు, రెండు అగ్గే, ఆటలు ఆడొద్దని చెప్తున్నారు, అంతేనా? ఇంకా ఇట్లాంటి ఊపు ఏమొస్తాయి? ఇంకా 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదిస్తా, 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదిస్తా. రావే పిల్ల ఎంకటి రైలు కట్టాకూలికి, రావే పిల్ల ఎంకటి రైలు కట్టాకూలికి. 300 వల్ల ముక్కుకు ముక్కేరవల, 300 వల్ల ముక్కుకు ముక్కేరవల. నేను రాను బావయ్యో రైలు కట్టాకూలికి, నేను రాను బావయ్యో రైలు కట్టాకూలికి. సూపర్ సూపర్. ఇంకొకటి వాళ్ళ అయ్యా లేడు దురుగాని కమాలేడు దురుగాని, కతరు సిసాలెందుకే తెలుగులా గున్నా దురుగాని, కతరు సిసాలెందుకే తెలుగులా గున్నా దురుగా. బొట్టు మీద బొట్టు బొట్టెకి చూస్తే బొంబాయి, బొంబాయిల బొగం దానావే తెలుగులా గున్నా దురుగా, బొంబాయిల బొగం దానావే తెలుగులా గున్నా దురుగా. సూపర్ సూపర్. అంటే నిజంగా మీనా అంటే ఇవి ఆనిముత్యాలు. ఎందుకంటే మనకంటే ముందు ఇంత టెక్నాలజీ లేకుండా, పెన్ను పట్టి రాయకుండా అసువుగా పాటలు అల్లుకొని వాళ్ళ అభిప్రాయాలను ఒకరికొకరు పోయేటట్లు వెనకట ఈ ఆసు కవిత్వం అనేది ఉండేది. ఇప్పుడంతా తిక్క కవిత్వం వచ్చింది, కానీ అప్పుడు వాళ్ళు చాలా పద్ధతిగా ప్రేమతో ఎదుటి వ్యక్తికి ఏం కావాలో అది అర్థమయ్యేటట్టు చెప్పే ఒక సినిమా ఉండేది. ఆ పాటలు మీ దగ్గర ఉండడం, దాన్ని నువ్వు మళ్ళీ ఆ చరిత్ర ఎక్కడ పోకుండా యూట్యూబ్లో పొందుపరచడం అనేది చాలా మంచి అంశం. ఇంకా ఇట్లనే వెనుకకు తిరిగి చూడకుండా అవమానాలు, అవరోధాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇవన్నీ ఎప్పటికి ఉంటాయి. వాటిని నీ గెలుపు మెట్లు, నీ గెలుపు సోపానాలుగా చేసుకొని ఎదిగి నిలబడాలి, గెలిచి కలవడాలి, కలవడి గెలవాలి, చూపియాలి దునియాకు. ఓకేనా? ఇంకా అంటే మీనా అంటే ఇంకా మొత్తం తెలంగాణతో గుర్తుపెట్టుకునే లెవెల్లో నీ పాటలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెల్లి మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. చూసిరు కదా వ్యూయర్స్, అట్లన్నట్టు ఈమె పోలే మీనా, ఈ పాటలు ఎట్లనే చూసిరు కదా. ఇంకా ముందు ముందు రికార్డింగ్ లో మన అమూల్య స్టూడియోలో చాలా రాబోతున్నాయి, మీరు తయారుగా ఉండరు. నమస్తే, నేను మీ రాచకోట.